ఒక యాడ్ నడుస్తుంది. రెండవది ఇచ్చింది మన తల్లికి వందనం అందరికి ఇచ్చామన్నారు. ఇప్పుడు పడట్లేదని చాలా మంది కంప్లైంట్లు పెడుతున్నారు, డబ్బులు తక్కువ పడ్డాయని, లేకపోతే పడలేదండి అని చెప్పేసి. దానికి టెక్నికల్ లోపం, అధికారుల లోపం, ప్రభుత్వం లోపం కాదు. అదే జగన్ ఉంటే జగనే మోసం చేశాడు. నిన్న ఆవిడ ఎవరికో సొంత ఇల్లే లేదంటే ఆవిడ పేరు మీద 40 మీటర్లు ఉన్నాయట, 40 కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయట, 40 కనెక్షన్స్ మరి అట్లాగా ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు లక్షల్లో ఉన్నాయి ఇట్లాంటివి. అది అధికారులు తప్పిదమని. అధికారులు తప్పిదం గాని కాదు, ప్రభుత్వమే. ఇక్కడ టాక్టికల్ గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నిధి ఖర్చు పెట్టాలనుకుంటున్నారో లెక్కేసి ఆ అమౌంట్ పోను మిగతా వాళ్ళని అనర్హులుగా చేసేస్తున్నారు. అదే కదా, ఆ అమౌంట్ పోను మిగతా వాళ్ళు అనర్హులు. ఈ అనర్హుల్లో ఎక్కువ మంది మేబీ యాంటీ టీడీపీ అయి ఉండాలి, లేదా ప్రో వైసీపీ అయి ఉండాలి, లేదా నాన్ పొలిటికల్ అయి ఉండాలి. అంటే ఏ రాజకీయ పార్టీ పేరు చెప్పని వాళ్ళకి కూడా వీళ్ళు ఇవ్వకపోవచ్చు. గతంలో కూడా పెన్షన్స్ అట్లాగే చేశారు వీళ్ళు. పెన్షన్లు తీసేస్తోంది ప్రో వైసీపీ వాళ్ళయ్యే కదా. సెకండ్ ఫేజ్ లో నాన్ టీడీపీ కూడా తీసేస్తారు, అంటే నాన్ పొలిటికల్ కూడా తీసేస్తారు. ఓన్లీ ప్రో టీడీపీ, ప్రో జనసేన, ప్రో బీజేపీ వాళ్ళకి కూడా తర్వాత తగ్గిస్తారని తెలియదు. ప్రో టీడీపీకే ఆ పథకాలు అందేలా చేస్తారు. ఇప్పుడు దీపం పథకం డబ్బులు ఈ రోజుకి అందట్లేదు, పడట్లేదని బోల్డ్ అంత గొడవ. ఒప్పుకుంటూ ఎంతకాలం ఒప్పుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ అదే కదా, ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం 2-3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్స్